ఇక డొనాల్డ్ ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగిన నేపథ్యంలో యుఎస్ రిప్రజెంటేటివ్ నాన్సీ మేస్ రిఫర్ చేసిన దాని నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కింబర్లీ చాటల్ ఆమె రిజైన్ చేశారు. రిజైన్ చేసింది మాత్రమే కాదు, అండ్ యాక్చువల్లీ ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ దీనికి రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇది సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ మాత్రమే కాదు, అసలు FBI చీఫ్ రిజైన్ చేయాలనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య. సో ఒకసారి ఈ రిజిగ్నేషన్ మీరు ఎట్లా చూస్తారు? ఇన్ఫాక్ట్ అప్పుడే రిజైన్ చేయవలసింది. ఇంతకాలం ఎందుకు ఆగారో నాకు అర్థం కాదు. ఆగారు, కరెక్ట్. అది ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, మోరల్ ఓనర్షిప్ తీసుకుని అప్పుడే రిజైన్ చేయవలసింది. కరెక్ట్. అక్కడ ఇంక్లూజివ్నెస్ అని, డైవర్సిటీ అని ఇటువంటి పనికిమాలిన పదజాలాలు తీసుకొచ్చి ఒక ఆజానుబాహుడైనటువంటి ఫార్మర్ ప్రెసిడెంట్ కాబోయే ప్రెసిడెంట్ కి మీరు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి సెక్యూరిటీగా నిలబెడతారు అక్కడ అని అర్థం ఉందా? అమ్మాయి గన్ను కూడా సరిగా లోపల పెట్టుకోలేకుండా పోతుంది. సో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో మనం చూసాం అక్కడ. ఆ రోజే రిజైన్ చేయవలసింది. ఇంతకాలం ఉండడమే చాలా, అది కాంగ్రెషనల్ హియరింగ్ లో కంప్లీట్ గా గ్రిల్ చేసి ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు రిజైన్ చేయడం అన్నది సరే, దేరాయ దురుస్తాయ రిజైన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రీప్లేస్మెంట్ ఏంటి పరిస్థితి? అక్కడ ఎప్పుడైతే మీకు ఇటువంటి భావజాలం పెట్టుకొని మీరు కనుక ఆఫీసర్ని రిక్రూట్ చేస్తారో, ఏ ఆఫీసర్ వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తారు కదా. ముందర ఇవి మానేసి రక్షణ, సెక్యూరిటీ, మీ యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్సే ప్రధానంగా మీరు ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్స్ చేస్తారో అప్పుడు మీకు ఏమైనా గుణం చూపిస్తుంది. లేకపోతే దానివల్ల లాభం ఏంటి? డెమోక్రాటిక్ పార్టీలోనే ఈ భావజాలం చాలా దీర్ఘంగా లోపలలాగా డీప్గా వెళ్ళిపోయింది. మరి వీళ్ళు ఎవరిని అపాయింట్ చేయగలరు? వీళ్ళు అపాయింట్ చేసేవాళ్ళు అదే భావజాలంతో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కమలా హ్యారిస్ తనే మొట్టమొదటిసారి ఆవిడ మాటలు ఇస్తూ మై ప్రొనౌన్స్ ఆర్ షీ హర్ అని చెప్పుకుంటారు. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్, డైవర్సిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ ఏవైతే పదజాలాలు మీరు వాడుతున్నారో అవి కొన్ని రంగాల్లో వర్తించవాలి. ఎక్కడ మీరు వర్తించాలో అక్కడ వర్తించాలి, ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చేయకూడదు. అది చేయని ప్రయత్నం చేయకూడదు. దేశ భద్రతకు సంబంధించింది, మీ రాష్ట్రపతికి సంబంధించిన భద్రతకు సంబంధించిన విషయాల్లో మీరు చలగాటలు ఆడకూడదు. అన్ఫార్చునేట్లీ ఆ పరిస్థితి అది. అదే FBI కూడా అదే పరిస్థితి. FBI డైరెక్టర్ కూడా వాళ్ళు గ్రిల్ చేసినప్పుడు కాంగ్రెస్లో ఆయన అడిగిన ప్రశ్నలకి అన్నీ కూడా ఎవేజివ్ సమాధానాలు, అన్నీ ఏదో తప్పించుకునేటువంటి సమాధానాలు ఇవ్వడం చూసాం మనం. జో బైడెన్ రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆయనలో కొంత అవగాహన శక్తి తగ్గిపోయినట్టు మీకు అనిపించలేదా అని అడిగితే, చాలాసేపు ఉన్నాను ఆయనతోటి, చాలా సంభాషణలు చేశాం, కానీ నాకు బోర్ కొట్టింది, కానీ ఆయనలో అటువంటి ఉన్నట్టు నాకేం అనిపించలేదు అన్నాడు. జో బైడెన్ నోరు తెరిచి ఒక సెంటెన్స్ ముందర ఉన్నటువంటి పేపర్ చదవకుండా మాట్లాడితే దాంట్లో 3 తప్పిదాలు దొడుతున్నాయి. అటువంటి దాన్ని ఎలా చెప్పగలిగాడు? కమాండర్ ఇన్ చీఫ్కి ఎలా చెప్పగలిగాడు FBI డైరెక్టర్? న్యూక్లియర్ బటన్ ఉన్నది జో బైడెన్ చేతి మీద. ఇటువంటి పరిస్థితుల్లో, అపమారక స్థితిలో ఆయన కళ్ళు నిద్రపోతుంటే ఎవరు ఆయన బటన్ వాడుకుంటే పరిస్థితి ఏంటి? కాబట్టి FBI డైరెక్టర్ యొక్క క్రెడిబిలిటీనే ఈరోజు కాంగ్రెషనల్ హియరింగ్లో ప్రశ్నించేసరికి అప్పుడు ఇంకా డొనాల్డ్ ట్రంప్ కూడా అతను కూడా పదవిలో ఉండే అధికారం లేదు, అతను కూడా రిజైన్ చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా దేశ భద్రత, దేశ రక్షణ, దేశం యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వీళ్ళందరూ పనిచేయాలి. వాళ్ళు ఒక పార్టీకి పనిచేయట్లేదు. అందుకని డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్ కూడా దానివల్ల వచ్చిన విషయం మనం చూసాం మనం. అలాగే చాలా మంది రిపబ్లికన్స్ ఈరోజు, ఇంక్లూడింగ్ హౌస్ స్పీకర్ కూడా ఈరోజు ఏమంటున్నారు? జో బైడెన్ ఈరోజు రాష్ట్రపతిగా దిగిపోవాలి, ఆయన ఎన్నికలకు నిలబడలేనటువంటి ఆరోగ్యం ఆయనకు ఉందంటే కదా, ప్రెసిడెంట్గా కూడా ఉండే ఆరోగ్యం లేదు ఆయనకు అని చెప్తున్నాడు. కరెక్టే కదా? ఈరోజు మీరు ఎన్నికల్లో నిలబడలేరు, మీకు ఆరోగ్యం క్షీణించింది అంటే, అటువంటి క్షీణించిన మానసిక ఆరోగ్యంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి న్యూక్లియర్ కమాండ్ మీరు నిజంగా దాన్ని ఎఫెక్టివ్గా నిర్వర్తించగలరా మీరు? సో దీస్ ఆర్ ఆల్ లాంగ్ స్టాండింగ్ మేజర్ క్వశ్చన్స్. ఆ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్ఫార్చునేట్లీ మనకందరికి ఏంటంటే అది సూపర్ పవర్. అది సూపర్ పవర్లో ఇటువంటి వ్యక్తులు అక్కడ కూర్చుంటే FBI డైరెక్టర్లు, తర్వాత వాళ్ళ స్పెషల్ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళ అధినేతలు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఇలాంటి వాళ్ళు అక్కడ వస్తే కనుక మరి ప్రపంచానికే కంటకంగా తయారవ్వదు అని మనం ఏం చెప్పగలం. కాబట్టి చాలా డేంజరస్ ఈ సిచ్యువేషన్. నిజంగా అమెరికాలో జరుగుతుంది, ప్రపంచానికి చాలా డేంజర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.